హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముందుగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కొన్ని రోజులుగా లేదా 20 రోజులుగా సేఫ్ ఉన్నారు, కానీ ఒక అమ్మాయి కోసం అందరూ వీడియోస్ చేయడం, అలాగే ఫండ్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి చాలా సంతోషం అండి. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి వెళ్ళాలి, ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి, అందరూ స్పందించాలి అని చెప్పేసి వీడియోస్ పెడుతున్నారు. దీనికి ఒక చిన్న సలహాగా నా ఒక ఆలోచన తెలియజేద్దాం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏంటంటే, ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారండి. నారా చంద్రబాబు నాయుడు గారు లేరా? లోకేష్ గారు లేరా? అలాగే హోమ్ మినిస్టర్లు లేరా? వీళ్ళందరూ కూడా కనీసం ఒక్కసారి కూడా ఈ రోజులు బట్టి నుంచి ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఇలా డబ్బులు కలెక్ట్ చేసి ఆ అమ్మాయికి ఏదైనా సహాయం చేయాలని చెప్పేసి అందరూ కూడా ముందుకు వస్తుంటే, చాలా వైరల్ అవుతుంటే, కనీసం ఇప్పటి వరకు కూడా ఒక ప్రభుత్వం అనేది ఈ విషయం మీద స్పందించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే విగ్రహాలు కట్టడానికి, అలాగే రాజధాని కట్టడానికి వేల కోట్లు, లక్షల కోట్లు తగలేస్తున్నా సరే, ఒక్క చిన్న ప్రాణానికి కాపాడడానికి 16 కోట్లు ఇవ్వలేకపోవడం ప్రభుత్వం యొక్క అసమర్థత అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలను గాలి వదిలేసి అభివృద్ధి అని మీద పడుతున్న ఈ ప్రభుత్వానికి ఒక చిన్న పాప విషయంలో స్పందించకపోవడం చాలా చాలా బాధాకరం. దయచేసి ఎదట పార్టీ మీద బురదలు జల్లడానికి చూడకుండా, దయచేసి ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు పిల్లలకి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మంచి సహాయం, అలాగే మంచి విద్య, వైద్యం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి వరకు చేరాలి, అందరూ చూడండి అట్లా ఇన్ని రోజులు బట్టి జరుగుతుంటే కనీసం ఒక్కరు కూడా స్పందించలేదు. ఇంతలా వైరల్ అయినా సరే కనీసం ప్రభుత్వం మేము చర్యలు తీసుకుంటాం, మేము ఎంతో కొంత మేము దగ్గరుండి ఈ యొక్క పాపకి ఆ 16 కోట్లు పెట్టి మేము ఇంజక్షన్ చేయిస్తామని రాకపోవడం చాలా చాలా దురదృష్టకరం. దయచేసి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదవాడి పక్షాన్ని ఎప్పుడూ ఉండదండి. ఎప్పుడు చూసినా ప్రజల పక్షాన్ని ఉంటుందని చెప్పేసి మనం అనుకున్నా అది మన అవివేకం అనుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒక్క డబ్బున్న వాడిని ఇంకా పెద్దోళ్ళు చేయడానికి, అలాగా ఈ యొక్క వాళ్ళ కులంలో ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చడానికి తప్ప ప్రజలకు ఎటువంటి సహాయం కానీ, ప్రజలకు ఏదైనా ఆపద వస్తే మేము ఉన్నామని భరోసా కానీ ఇవ్వని ప్రభుత్వం ఇది ఒక్కటే మేము అనుకుంటున్నాం. అలాగే అనిత గారు సోషల్ మీడియాలో ఎవరైనా బ్యాడ్ వీడియోస్ పెట్టినా, అలాగే బ్యాడ్ కామెంట్స్ పెట్టినా వాళ్ళందరికీ మేము చర్యలు తీసుకుంటామని చాలా కొన్ని రోజులుగా ఆవిడ హెచ్చరిస్తూ ఉంది. అలాంటి ఆవిడికి ఇంత ఇష్యూ అనేది ఇలాంటి ఒక పాప కోసం ఇంత వైరల్ అవుతుంటే కనీసం ఆవిడ దృష్టికి కూడా వెళ్ళలేదని మనం అనుకోవడం మన దురదృష్టకరం, మన అవివేకం. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఆ పిల్లకి మంచి సహాయం చేసి ఆ అమ్మాయికి ఆ 16 కోట్లు పెట్టి ఆ అమ్మాయికి మంచి ఇంజక్షన్ అందించి ఆ అమ్మాయి భవిష్యత్తును కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.